రేస్ పెట్టుకున్నాము. సుజుకి వి స్ట్రాంగ్ NS200 అండ్ FZ. భారీ రేస్ ఉంది బ్రో దీంట్లో. సురేష్ అన్న దిలీప్ అన్న అప్పుడే వచ్చి రెడీ కూర్చున్నాడు. హాయ్నా, ఏడబోదమ్మా చాలా రోజులు కలిసి మాట్లాడేసుకొని డిసైడ్ అయిపోదాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నేనైతే ఇంట్రో ఇచ్చుకుంటాను నా ఛానల్. ఓకేనా దిలీప్ అన్న ఆయన ఏమంత స్పీడ్గా వచ్చేస్తున్నాను ముందరికి. బైక్ పట్టుకుంటే ఇట్లే గాల్లో లేపినట్టు వస్తుంది. ఇప్పుడు మనంతా కలిసి అన్న ప్లాన్ వేసినాడు. ఆయన మళ్ళీ దిలీప్ అన్న కూడా పోదామంటున్నాడు. ఇంకా ఇంక అంతా బండి అంతా రెడీ చేసుకున్నాం. అన్న అప్పుడే బండి ఎక్కేసినాడు, పోయి రెడీగా ఉన్నాడు. దిలీప్ అన్న ఎక్కల్లా వద్దా అలుస్తున్నాడేమో. నా ఎక్కల్లా వద్దా? పోదాం. ఓకే, టెంకాయ కొట్టాలంట దిలీప్ అన్నకి. నా వద్దులేనా, కాదు షాప్లో క్లోజ్ చేసినా అన్న, ఇప్పుడు కొట్టే కాదు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాంనా. రన్నింగ్ ఉంది అప్పుడే రెడీగా పెట్టుకోరా ఆయన పెట్రోల్ కూడా. ఓకే పోదాం మనం ఒకసారి. ఇంకా అన్నలతో పాటు స్లీవ్ వేసినా డిస్టర్బ్ చేస్తున్నాం మేము. మా నాకు లైట్లు పడవు. ఓకే స్టార్ట్ అవుదాం. దిలీప్ అన్న స్పీడు ఏం దుమ్మునా, దుమ్ము వైజాగ్ వేసుకోవాల్సిందే. మంది కూడా స్పీడ్ 200. ఓ మిల్లికి వాళ్ళు మా దాంట్లో టైట్ లేదు. వాళ్ళకి కొత్త బండ్లు, మా పాత బండి 200cc. కుక్కలు ఉన్నాయి. నాదు దుమ్ము లేస్తాను లేదు, నాకు కనిపించడం లేదు అంతేకి. 5 రోజులు మాత్రం దుమ్ము లేపుతున్నారు ఇట్లా వేసి. నా దాని కూడా లైట్లు ఉంటే బాగుంటాయి బా, చాలా బాగా ఇదే అనిపిస్తుంది. నా దుమ్ము లేస్తాందినా, కొంచెం మెల్లిగి పోనా. ఏం నువ్వు నా దిలీప్ అన్న మెల్లిగి పోనా, దుమ్ము అంతా లేస్తాను వెనకల్లా, వచ్చే కాలే నాకు. ఇప్పుడు ఆయన పెట్రోల్ వేయించుకొని బియ్యంగా పోతున్నాడు. కానీ ఏమన్నా ఆయన అట్లా పట్టుకుంటున్నాడు, స్పీడ్ అట్లా పట్టుకుంటున్నాడు ఆయన. అదే వెనక ఇట్లా అంత వైజాగ్ తీసినానా, చూస్తే దుమ్మంతా పడుతుంది. ఇప్పుడు ఆయన దిలీప్ అన్న పెట్రోల్ వేయించుకొని పోయినాడు. వెయిట్ చేద్దాం మనం ఆయన వచ్చే వరకు కొంచెంసేపు. ఫుల్ టైం చేపిస్తాడేమోనా, ఉండదా? మన కూడా స్పీడ్ పట్టేది. ఆయన 120 అంట, ఆయన 250, మరి 200 పట్టుకోలేకపోతే బాగుండదు. వైజాగ్ వేస్తుంటే ఏం కనిపించలేప, ముబ్బు వైజాగ్ పీకేద్దామంటే ఎన్నో దుమ్ములు చెప్తారు వేసి. అట్లా కాదు ఇట్లా కాదు. నా టైర్ వీక్ ఉందినా, నా ముందర టైర్ వీక్ ఉందినా. మీరు ఇట్లా స్పీడ్గా పోతే ఎట్లానా? కాదనా, ఎంత తెప్పిస్తుంది పెట్రోల్ ఎంత 100నా? పెట్రోల్ రేట్ ఎంత ఎక్కినాయా? వేయించేది 100. అది అవసరం లేదు మాకు, ఎంత ఉండే వేయించేది 100. అది అయినా నాకు అడుగుదాం సార్ పెట్రోలు. నువ్వేం తెప్పిస్తావు పెట్రోలు? నువ్వు మా బ్యాచ్ కాదు, మేమంతా ఒకటే. పెట్రోల్ రేట్ ఎంతైనా ఉండలే, వేయించేది 100. అయితే ఇంకే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా? మళ్ళీ పెట్టుకుందామా?
రేస్ పెట్టుకుందాము అందా స్పీడ్ బ్రేక్ లేకుండా 1 2 3 నా ఢిల్లీ వెళ్ళారా నా ఢిల్లీ పని స్లో అయిపోయినాడు ఏమి ఏమి ఏ కళ్ళు తీసేవారు బొమ్మని వెళ్ళిపోయి ఇట్లే తల్లి ఇట్లే వేసి మీరు ఎన్న వచ్చాడు పో గుర్రం ఎగిరించిన ఎగిరిಲ್ಲ ఇట్లా వేసి ఎప్పుడైనా ఫ్రెండ్స్ స్పీడ్ పోయేప్పుడు స్పీడ్ బ్రేక్ ముందర ఉన్నాయా లేవని ఆలోచించుకొని పోండి ఎందుకంటే స్పీడ్ బ్రేక్ ఉంటే సడన్గా మనం బ్రేక్ వేసినా ఇట్లా లేపుకొని పోతుంది అట్లా కింద పడతారు ఇప్పుడు అయినా కూడా నేను రేస్ స్పీడ్ పోదామంటే స్పీడ్ బ్రేక్ లేవని చెప్తేనే అయినా నేను స్పీడ్గా రన్ చేస్తాను బండి అయితే నేను కూడా మినిమం ఒక 15-40 స్పీడే మెయింటైన్ చేస్తాను చెప్తే కదా స్పీడ్ బ్రేకర్ ఉన్నాయని లేవా అయ్యో ఎట్టున్నట్టున్నారే వీళ్ళు స్పీడ్ బ్రేకర్ ఉన్నాయేమో డౌటు షో వైజర్ మార్చాల స్వామి బ్లాక్ వైజర్ వేపించాను ఏం కనిపించలే ఏం ఎట్లా పోతాను రాగిట్లో పోతాను స్వామి ఓహో బ్రేక్ పాపా ఆయన ఎంత 200 అంట 250 cc అయినది మా 200 125 150 cc ఉన్నది ఎఫ్జెడ్ స్లో ఈ వీడియో కంపల్సరీ చాలా లెంత్ ఉంటుంది మనం ఎంత ఎడిట్ చేసినా మంచి పాయింట్లన్నీ ఉన్నాయి దీంట్లో ఆటోమేటిక్ అదే ఎత్తుకుంటాను ఫస్ట్ ఇప్పుడు NH44 హైవే దగ్గర వచ్చినాము ఫస్ట్ సోములతోటి దగ్గర వచ్చినాము స్పీడ్ తగ్గించేసినాడు ఇంకా అయితే ఎంతసేపు బండి తోలి బోర్ కొట్టింది ఇట్లే మామూలు స్పీడే NH44 ఎంటర్ అవుతున్నాం బా చలి చంపేస్తాను రా స్వామి ఇక్కడికి వస్తాను వంక అనుకుంటా బా ఇక్కడ సో ముందర బా ఏం వస్తాను చలి చెప్పింటే అయినా చూడు బా ప్రో అంటే ఆయన చలి ఉంటుందని తెలిసి అంతా రెయిన్ కోట్ అదంతా వేసుకొని వచ్చినాడు స్లో ట్రాఫిక్ బైక్స్ వస్తాను చూసుకోవాల ఆమ్లే వస్తుంది ఫస్ట్ దిలీప్ అన్న కనిపించలేదు ఉన్నాడు అయ్యో ఉన్నానయ్యో అంటాడు ఇంకా దిలీప్ అన్న వాడు సురేష్ అన్న సైలెంట్ అయిపోయా ఇంజిన్లో ఫుల్ హీట్ అయిపోయింటాయి ఇట్లా దీనికి కూలెంట్ ఆయిల్ ఉంది ఫ్యాన్ ఉంది కాబట్టి పర్వాలే అన్నీ లేకపోతే ఆయన ఎల్ఈడి అది కూడా మాది డమ్డీ లైట్ అది కూడా ఇది ఏంది విండ్షీల్డ్ అయిపోయా సైడ్కి వెళ్ళిపోయాయి వాళ్ళు అట్లుంటుంది వాళ్ళు మందు వెనక షెట్టి ఎగురుతుందబ్బా ముందరకు పోంటున్నాడు ఏమో ఎప్పుడైనా వెనకాల ముందర పోకూడదు కొంచెం సైడ్కైనా ఇచ్చి పోవాలా కానీ ఇప్పుడు చూడు మంచి మూమెంట్ ఉంది ఇప్పుడు అట్లా ఒక పక్క ఆ పక్క ఈ పక్క ఒకరు అట్లుంటే బాగుంటుంది చంపగా చెప్తాను వీడియోలో ఎంత అవుతుంది చూడండి కంపల్సరీ చాలా బాగుంటుంది రేస్ అంటే అదేపా గుత్త రోడ్లోనే నాకు భారీగా వచ్చినదంటే ఏందబ్బా ఎందుకు చేస్తున్నాడు ఆయన ఎస్టేట్ పీకుతున్నాడు
ఏముంది పెట్రోల్ బంక్ ఇది ఏడా ఊళ్ళో లైటింగ్ అంటే ఈడే వేసినట్టున్నారే. ఓ సారీ లైట్లన్నీ ఈడే వేసినట్టున్నారు బా. అమ్మలేదు వస్తాను బియ్యాలని పీక్కుంటున్నారు. నేను మనం కొంచెం దూరం ఉంటే మేలు. బాగా మళ్ళీ ఆయన సతాయించి పీక్కుంటే పీక్కోలేదు, మిస్ అయిపోయా. భారీ స్పీడ్ అయినా చలి చంపేస్తాను, చంపుతాను చలి ఆవిడ. ఓకే ఫ్రెండ్స్, ఆడ పోయిన తర్వాత వీడియో సడన్గా ఇంత కష్టపడి ఇటుకి వస్తే కప్పులో టిక్ కప్పు అయిపోయిందంట స్వామి. ఇప్పుడు ఎట్లానా ఆడికి పోదామా రాప్తాడు దగ్గరికి? కప్పులో టీ కప్పు ఇచ్చారే. కానీ మళ్ళీ ఇంకా ఎన్నో ఇంకేడే ఆడో చూసుకుందాం బాగుండబా. మళ్ళీ అంత దూరం ఆడికి రాప్తాడు దగ్గర ఆడిపోతామని ఇంకా సర్లేనా ఇంకా నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని మేము నా ఆపోజిట్లో పోతే ఫ్రెండ్స్ ఆపోజిట్లో పోకండి ఇప్పుడైనా. దానికి ఇండికేటర్ వేద్దాం వేసినాను, లైట్ ఆన్లో ఉంది, ఎట్లా ఆన్లోనే ఉంది. మెల్లిగా పోవాలి, మెల్లిగానే పోతున్నాం అనుకోండి. ఇది ఉందంట. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసినాం మనం. టీ దగ్గర ఈడేనా ఉందా అనుకుంటా. ఇడుకున్న టీ ఇంకా బండి అవి చేద్దాం. అన్నోళ్ళు వచ్చేసినారు. ఓకే గైస్ వచ్చినాము, వీటికి టీ తాగేసినాము. టీ బ్రేక్ అని ఇంకా పోతే కప్పులోది మాట లేదు, కప్పులో ఇది మూసేసినారు. ఇంకా ఆయన ఇంకా చలి ఆయన కాఫీ తాగినాడు, మనం పాలు తాగినాము. మా టీ ఏం అలవాటు లేవు కాబట్టి టైంకి టైము మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసినారు. చూద్దాం ఎవరు. నా తమ్ముడు. హలో हेलो आते हो? हाँ छू స్టార్ట్ అవుతాం. చలే చెప్పినట్టే నా తమ్ముడు ఫోన్ చేసిన. టైం ఎంత అవుతుంది? 1 అవుతుంది. షట్ మళ్ళీ 1 అవుతాను కాబట్టి డే మారింది. మనం మళ్ళీ మార్నింగే వర్క్కి పోవాలి. వర్క్ మళ్ళీ దాని టెన్షను. ఓకే టీ బ్రేక్ నీ దగ్గర నుంచి కూడా టీ బ్రేక్ తీసుకుంటాం మేము. ఇంకా హైవే ఎక్కుదాం. ఎన్హెచ్ అడ్డం వస్తుంది తలగదు. ఓకే డన్. ఫస్ట్ టైం మళ్ళీ బండ్లు వస్తాయని చూసుకోవాలి. ఓకే గ్యాస్ మనం యూటర్న్ తీసుకుంటే ఇంకా ముందర పోవాలి. కెమెరా సెట్టింగ్ చేసుకున్నానో లేదో ఒకసారి మళ్ళీ యూటర్న్ తీసుకొని మనము చూద్దాం. యూటర్న్ తీసుకుంటాం. యూటర్న్ చేసుకున్నప్పుడు కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. ఇండికేటర్ వేసుకోలేదు. ఒకసారి పక్కన చూసుకుందాము మన కెమెరా సెట్టింగ్ ఉందో లేదో పోయిందో. కెమెరా సెట్టింగ్ చేసుకున్నాము. మనము ఇప్పుడు స్టార్ట్ అవుదాము. ఫైనల్ నా కోసమే వెయిటింగ్ చేస్తున్నారు అనుకుంటా. కాదు నా కోసమే వెయిటింగ్ చేస్తున్నారు. పోదాం. ఓకే ఏనా ఒకసారి 3 సార్లు ఆరం కొడతా. ఓకే ఒకటేసారి ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఆయన రైడింగ్ కోడ్ చెప్పినాడు. ముందు వదులుతా. ముందు 400 పవర్ ఎక్కువ కాబట్టి ఆయనది కాదండి వెనక వస్తా అంటున్నాడు. ఫాలో చేస్తా అంట. ఆరం కొడతా. ఓకేనా
మనమే ఫస్ట్ వచ్చినాము. వస్తున్నారు ఎత్తుకో. మన దానికి ఏం లైటింగ్ అనిపించలేదు ముందర. పోతాను కూర్చుని పోతాను ఇట్లే. దిలీప్ అని వెనుకలు పడిపోయినాడు. వస్తాడు వచ్చినారు. అయ్యో ఓ దిలీప్ అనే స్పీడు. గైనాలో ముందర పోయినారు. పోనీలో ముందరికి నాకు కూడా లైటింగ్ కనిపిస్తుంది. నా బండికి లైటింగ్ తక్కువ ఉంది. ఓరే ఇండికేటర్ చేస్తున్నాడు ఆయన. నా దాంట్లో ఎంత స్పీడ్ పోతున్నా అర్థం కావడం లేదు. ఎక్కుదాం. స్టార్టింగ్లో బాగా ఎత్తుకునే కానీ ఇంకా అన్ని రోజు ముందరకు వెళ్ళిపోయింది. పోదాం ముందరికి. అయ్యో వద్దులే స్వామి, నాది టైర్ బాగలేదు, ముందర షేక్ ఇస్తుంది. ఎక్కుదాం. వెళ్ళిపోయినారు అయ్యా స్వామి వాళ్ళు. వెళ్ళిపోయినారు ఇంకా. వెళ్ళిపోయినా 4 ఇండికేటర్ వేసి గుద్దుగానాడు వేసి. మనం రీచ్ చేద్దాం లేదు ఆయన వాళ్ళ దగ్గరికి. నాకు ఇచ్చిన మబ్బులో స్పీడ్ పట్టుకున్నాంటే భయం వేస్తుంది. అది వైజర్ ఒకటి బ్లాక్ వైజర్ నాది. ఎందుకు మొత్తం కనిపించడం లేదు. అన్నీ వైట్ వైజరు బాగా ఉంటుంది నీట్గానే. ఫస్ట్ పోతాను ఇంటికి. వైజర్ ఉండేది పీకేస్తాబా. ఒకవేళ మార్నింగ్ టైం కానంటే ఆపోజిట్లో సూర్యుడు వచ్చేప్పుడు కానంటే సన్ వచ్చేప్పుడు అది కూలెంట్ స్పేస్ పెట్టుకుంటే ముందర బండి వస్తుంది. నాకేం కనిపించడం లేదు. నాకు రోడ్డే కనిపించలే స్వామి. వెళ్ళిపోయినారు అయిన వాళ్ళు. ఇంకా ఏముంది మిల్లి చేసుకుంటే బా ఏంది రైటింగ్ రా స్వామి. ముందర వచ్చే బండిలే కనిపించలే. అట్లా కొడతాన్నాడు. ముందర బండి వస్తే డౌన్ చేసుకోవాలి లైట్, అప్పుడు కనబడుతుంది. వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆగినట్టున్నారు నా కోసమే. దీనికి ఒక మంచి మ్యూజిక్ అయినా యాడ్ చేయాలి బాబా. మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్. ఇప్పుడైనా 2 స్ట్రైక్స్ పడినాయి. 2 స్ట్రైక్స్. ఓహో అల్లాడుతుంది. స్లో అయిపోయినా దిలిబండేనా. దిలిబండే. వెళ్ళిపోయినాడు ఆయన సురేష్. మేము స్ట్రైట్ పోవాలి మా ఇంటికి. ఆయన వాళ్ళు ఏడు డ్రాప్ అవుతారు. ఒకసారి మాట్లాడి పోదాము. మంచి లైటింగ్ ఉంది ఇక్కడ. ఒక ఫోటో అయినా తీసుకుందాం. ఓకే గైస్, మనం ఇప్పుడు అన్నీ ఆయన వాళ్ళ తమ్నైల్ కోసం, నేను కొన్ని ఆయన తమ్నైల్ కోసం తీసుకున్నాం ఫొటోస్ అన్నీ. మనం 3 బండ్లు కలిసి తమ్నైల్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఆయన స్టార్ట్ అవుతారు. ఆయన కింద నుంచి పోతారు, మనం పైనుంచి పోతాం. బెంగళూరు అపార్ట్మెంట్స్ కింద నుంచి పోతే నేషనల్ పార్క్ వస్తుంది. బీజేపీ పార్టీ ఆఫీస్. ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అంతా మనము ఓకేనా బాయ్నా. మనం కొంచెం ఛాన్స్ తీసుకుందాము. ఓకేనా ఓకేనా.
ఇంకా మనం హైవే ఎక్కినాము, పట్టుకుందాము ఇంకా స్పీడు. ఇంటికి పోయి వద్దు స్పీడ్, మెల్లిగా పోదాం పర్వాలేదు. ఓకే గైస్, ఈ వీడియో అంతే. ఎన్నో కూడా ఇంటికి పోతున్నాం, మనం కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మీ. నా రైడర్స్తో కలిపి ఫస్ట్ బ్లాగ్ ఇది. ఏమైనా మిస్టేక్ అట్లా ఇట్లా ఉంటే క్షమించండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఇంకా నాకు చేయాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.